ఈయన గారికి నారాయణాస్త్రం తీయాలి అంటే నారాయణ నామాన్ని స్మరిస్తూ కల్పితమైపోతున్నారు. ఆ మంత్రాన్ని కాస్త జ్ఞప్తి తీసుకోవాలి కనుక ఆచమనం చేయాలి. ఆ భగవన్నామం పలికితే వెంటనే ఆయన గారికి అది స్ఫురణకు వచ్చింది. వెంటనే నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఆ రాకుమారుడు ఆ దివ్యాస్త్రాన్ని ఎక్కువ పెట్టాడో లేదో ఇలా సంకల్పించగానే మొత్తం ఈయన మాయలన్నీ వీళ్ళ మాయలన్నీ కూడా పటాపంచలైపోయి ఎలా పటాపంచలయ్యి అంటే అదే ఏదైనా సన్నివేశం చెప్తున్నప్పుడు మధ్యలో జ్ఞానాన్ని కూడా చెప్పాలి. కథ ఒకటే చెప్పడం వ్యాసుల వారి దృష్టి కాదు, జ్ఞానం చెప్పడం కూడా అందులోనే కదా. అన్నం తింటున్నప్పుడు ఆ తింటున్న అన్నం వల్ల నాలుగుకి రుచి అందాలి, కడుపుకి ఆకలి తీరాలి. రెండింట్లో ఒకటే జరిగింది అనుకోండి పరిపూర్ణం కాదు. కడుపుకి ఆకలి తీరుతుందని చెప్పి రుచిగాలని ఆహారం పెడితే మొహంలా పెడతాం. కేవలం రుచిగా ఉంటే అది ఏమంటే రుచిగా ఉంది కాబట్టి మీరు మింగడానికి వీల్లేదు, నాలుగు మీద పెట్టి కాలక్షేపం చేయండి అంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఏదో రెండు చెప్పడం ఒకటి కాదని అది ఎలాగో అలాగే కథ ఒకవైపు చెప్తూ ఇంకొక జ్ఞానం ఎక్కిస్తారు. ఈయన గారు నారాయణాస్త్రం సంకల్పించగానే వాళ్ళ మాయలన్నీ కూడా అంతరించేట. ఎలా అంతరించాయంటేట క్లేశ జ్ఞానోదయే యథ. ఆత్మజ్ఞానం కలగగానే రాగద్వేషాలు ఎలా అంతరిస్తే అలా అంతరించాయి. ఏ వరదండి ఇక్కడే మన కవులు కనిపిస్తారు మన జ్ఞానులు. రాగద్వేషాలు ఇంక వెతికి చూసినా కనిపించవుట ఎప్పుడు జ్ఞానోదయం అవగానే. అలాగే ఈయన గారు నారాయణాస్త్రాన్ని సంకల్పించగానే అయితే వాళ్ళ మాయలు ఏమీ లేవు, వాళ్ళ సముద్రం లేదు, ఇవేవి లేవు అవి లేవు, మొత్తం అంతా కల్పన. అంటే మాయను తొలగించాలంటే సత్య వస్తువు రావాలి. నారాయణుడు వస్తే గానీ మాయ తొలగదు అనేది ఒక సన్నివేశం. అది బయటకు ఎలా కనిపిస్తుంది, అదంతా మాయ, సత్యం కాదు. సత్యాన్ని ఎప్పుడైతే సంకల్పం చేశాడు సత్యం ముందు నిలబడే శక్తి మాయకు లేదు. అందువల్ల వెంటనే అది కాస్త పటాపంచలైపోయింది అన్న చెప్పడానికి ఈయన గారు కాస్త చెప్తున్నారు జ్ఞానోదయం అవగానే రాగద్వేషాలు ఎక్కడ ఉన్నాయి అవకాశం అయిందా. వెంటనే ధ్రువుడు ఆ నారాయణాస్త్రాన్ని కాస్త అంటే నారాయణాస్త్రం అంటే నారాయణ అనే ఋషి నరనారాయణులు అని ఇద్దరు ఉంటారు. అది భగవానుడి యొక్క అవతారమే. ఆ నరనారాయణులే కృష్ణార్జునుల కింద వచ్చారు. ఆ నరనారాయణులు బదరీ వనంలో ఉంటారు, బదరీ క్షేత్రం. వాళ్ళు చేసే చాలా గొప్ప పని. భగవానుడి యొక్క 28 అవతారాల్లో నరనారాయణ అవతారం కూడా ఒక అవతారం భాగవతం చెప్పింది. వాళ్ళ గురించి ప్రారంభంలో ప్రస్తావన వస్తుంది. వాళ్ళు మానవాకారంతో ఉంటారు కానీ మనకంటే కనిపించరు. వాళ్ళు ఉండి చేసే పని ఏంటంటే భగవంతుడి నుంచి ఏవైతే విద్యలు వస్తుంటాయో దైవ విద్యలు అవన్నీ ఏవైతే లోకంలో చలామణిలో లేవో వాటిని వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు నిక్షిప్తం చేస్తారు. ఏ విద్య అయినా కొంతకాలం చలామణిలో ఉంటుంది. దాన్ని పాటించే శక్తి లేని వాళ్ళు వచ్చినప్పుడు ఆ విద్యలేవి కూడా లోకంలో చలామణిలో ఉండవు. అంతే కదా, చాలా గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ ఇవాళ ప్రింటింగ్లు ఎక్కడ ఉన్నాయి. మనం 1940, 1930 టైంలో చూస్తే ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవాళ చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరు కొనకపోతే ఎవరు ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేయనప్పుడు ఏమవుతుంది, అలా గ్రంథం ఎక్కడో ఎవరింట్లోనే ఉంటుంది. ఎక్కడో వాడు పోయిన తర్వాత ఆ కొడుకు ఆదరించడు, దాన్ని ఎక్కడో విసిరేస్తాడు, అయిపోతాడు. ఇప్పుడు గ్రంథాలు ఇంక చలామణిలో ఉండవు, ఎవరికెవరు చెప్పేది ఉండదు. అప్పుడు ఏమవుతాయి, ఈ గ్రంథాలన్నింటినీ భద్రపరుస్తారు. అంటే పుస్తకాలు భద్రపరుస్తారని కాదు, గ్రంథ జ్ఞానాన్ని భద్రపరుస్తారు. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎవడో ఒక ఉత్తమ వ్యక్తి ద్వారా లోకంలోకి ప్రవేశపెడతారు. అంటే విద్యలన్నింటికీ కూడా నిలయం ఈ నరనారాయణ. వాళ్ళు నిరంతరం వాళ్ళ తపస్వరూపులు. తపస్సు అంటే తపస్సు చేస్తే కానీ భగవంతుడు దొరకడు అన్న దాన్ని లోకాన్ని చూపించడానికి భగవానుడు ఎప్పుడు కూడా తపస్వరూపులుగా ఎప్పుడు బదరీ క్షేత్రంలో ఉంటాడు గుప్త రూపంతో. అంటే వాళ్ళ తపస్సుతో ఈ విశ్వాన్ని రక్షిస్తుంటారు. ఈ విశ్వంలో ఎవరైతే భక్తులు ఉంటారో, భగవంతుడి కోసం బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ తపోబలం అందుతుంటేనే మన సాధనలు క్షేమంగా ఉంటాయి. లేదంటే మన సాధన మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఎత్తుకుపోతారు. ఎవడు ఎత్తుకుపోతాం, ఇంతోటి మన సాధన ఎత్తుకుపోవడానికి ఓ సీరియల్ చాలు. కానీ ఆ మాత్రం సీరియల్ కాదు, ఆ మాత్రం భగవత్ సాధన కాస్త అలాగే స్టోర్ అయి ఉంటుందంటే వాళ్ళ తపోబలం. అది అలాగా కప్పుతుంది కాబట్టి ఇది ఆ మాత్రం నిలబడితే రేపు మరింత, ఎల్లుండి మరింత, ఎప్పుడో ఒకటి మోక్షం. ఏ రోజు ఆ రోజు పోగొట్టడానికి అలాగే ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎవరే గోల్డ్ ఉంటున్నారు. అది సత్యం ఏమండి, మీకు కోపం వచ్చినా సత్యమే. సత్యం కాబట్టి ఇక్కడ ఏది మాట్లాడినా సత్యమే, అసత్యం రాదు కదా. అందువల్ల ఈయన గారు అదే ఆ నారాయణ అనే ఋషి ఉన్నాడే, అంటే ఎదగల తెలిసిన శ్లోకం అదే. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం. ఈ 5గురిని స్మరించే ఏ గ్రంథమైనా చేయాలి. నారాయణుడు, నరుడు, నరోత్తమం. నరోత్తమం అంటే పురుషోత్తముడైనటువంటి భగవంతుడు. ఈ ముగ్గురు, దేవి, సరస్వతి, అలాగే వ్యాసుడు.
వ్యాసుడు మన సంప్రదాయానికి ఆయన గురువు. వ్యాసుడు లేకుండా ఏ గ్రంథం లేదు. గురు పూర్ణిమ వ్యాస జయంతిని గురు పూర్ణిమగా చేసుకుంటాం. సనాతన ధర్మానికి సంబంధించి ఎన్నో గ్రంథాలు అనుగ్రహించినవాడు వ్యాసుడు. వీళ్ళు నమస్కరించి ఏ గ్రంథమైనా తీయాలి. సో ఆ నారాయణ అనే ఋషి వాళ్ళు ఎంత తపస్వరూపులంటే ఒకసారి దేవేంద్రుడు పరీక్షిద్దాం అనుకున్నట్టు ఓరసను పంపించాడు. ఓరసను కాదు, రంభా మేనకలను పంపించాడు. తిలోత్తమ పంపించి ఆ తపస్సులో ఉన్నారు కదా, వాళ్ళని కాస్త కొంచెం వాళ్ళలో ఒక వైకల్యం తీసుకురండి అని. ఆ వాళ్ళు వచ్చేస్తే గెంతేరట ఇద్దరు కళ్ళు విప్పరు. పాడేట గెంతేరట వెళ్ళేట వాళ్ళు ముట్టుకున్నారట ఇంకా రకాల ఏం వికారాలు వస్తాయని చెప్పి చాలా శ్రమించేట చివరికి నాట్యం చేయలేక పడిపోయారు. అప్పుడు కళ్ళు విప్పాడు నారాయణ. దేనికి ఇంత శ్రమ పడ్డాను? మీలో ఏదో వికారం తీసుకురామని పంపించాను దేవేంద్రుల ద్వారా వచ్చేయమండి అన్నారు. ఆహా అన్నట్టు. ఏంటి మరి గెలవలేదా అన్నట్టు. 7 గెలవ మీరు ఇప్పటిదాకా అసలు కళ్ళే విప్పలేదు, నీరసం వచ్చి పడిపోయామన్నారు. ఆహా అన్నారు. ఏడు అసలు మీది ఏమిటి చూసి మేము పడిపోవాలన్నారు. మేము ఈ లోకంలో కల్లా చాలా సౌందర్యం ఉన్నవాడని. సౌందర్యం ఉందా కాబట్టి మమ్మల్ని కాస్త ప్రలోభపడ్డానికి వచ్చారా అని చెప్పి వెంటనే ఈ తొడ మీద ఇలా కొట్టాట. తొడని ఊరువు అంటారు. ఈ ఊరువులోంచి కొట్టగానే ఒక అప్సరస బయటకు వచ్చింది. ఆవిడ ఊర్వశి. ఈవిడ ముందు అందం ఏం పాడుతురా అన్నారు. ఓ నమస్కారం అండి అన్నారు. అది ప్రదక్షిణ చేసి వెళ్ళండి. పడగొట్టడానికి వచ్చిన వాళ్ళు ప్రదక్షిణ చేసి వెళ్ళారు. అదే నరనారాయణ. ఈవిడి కంటే మీ అందగత్తలు అయితే చెప్పండి. అది ఓ పని చేయండి. నాకు ఇప్పుడు ఈవిడ నేనేం చేసుకుంటాను? నన్ను ప్రలోభపడి ఇంద్రుడు పంపించాడు కదా, ఇంద్రుడు నేను కానుకిస్తానని చెప్పి ఈవిడ ఏమంటారా అన్నారు. అప్పుడు ఊర్వశి కానుకగా ఇచ్చాడు. ఎవరు? నారాయణ ఋషి ఊర్వశి గారికి కానుకగా ఇస్తే ఇప్పుడు వెళ్ళింది అక్కడికి. ఆ టీంతో జాయిన్ అయింది. అందుకు వాడి పేరు ఊర్వశి. ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి. తొడలోంచి పుట్టిన దానికి ఎంత అందం ఉంటే మన తలకాయ నుంచి పుట్టిన జ్ఞానానికి ఎంత అందం ఉంటుంది? మనకు అది వద్దు, మనకు ప్రస్తుతానికి సరిపోతుంది కదా. మనకి ఎంత ఈ మేకప్ ఈ రూపం ఇది మనకు. అందువల్ల ఈ నారాయణ ఋషి చేత నిర్మితమైన అస్త్రం అది. దాని ఒక్కసారి ధనస్సు ఎప్పుడైతే పెట్టాడో రకరకాల బాణాలు, ఇంకా బాణాలు ఎలా ఉన్నాయంటేట కొన్ని బంగారు కొనలతో ఉన్నాయట, కొన్ని కలహంస రెక్కలతో ఉన్నాయట, భీకరమైన ధ్వనులు చేస్తున్నాడు, కొన్ని నెమళ్ళు చేసే ధ్వని చేస్తూ మీదకి వస్తున్నాయట. క్రేంకారం అంటారు నెమళ్ళు చేసేదాన్ని, క్రేంకారం. అలాగే అవన్నీ కూడా ఈ శత్రు బలాల్లోకి కాస్త ప్రవేశించేట. సరేనా? మొత్తం మీద ఆ నారాయణాస్త్రంలో చూసినటువంటి తీక్షణ బాణాలు, అది అస్త్రం అయితే ఒకటేమో కానీ దాని నుంచి ఎన్ని బాణాలు అవసరం దాన్ని వస్తాయి. ధర్మరాజు గారికి సూర్యుడు ఇచ్చిన పాత్ర ఎంతమందికి అవసరమైనటువంటి వంట అయితే అంతమంది వంట చేస్తుంది. ఒక మెతుకు కూడా ఎక్కువ చేయలేదు. రాత్రి అయితే గిన్నె ఖాళీ. ఆ రోజు 10,000 మంది ఉంటే 10,000 మంది ఉండొస్తుంది. ఓ 10 మంది ఉండుంచు, తర్వాత గెస్టులు వస్తారు. ఇక గెస్టులు రావడం లేదు, టైం చూసుకుంటే పెడేస్తున్నారు. రాత్రికి ఒక మెతుకు కూడా మిగలదు. అది అలాగే ఎంతమంది అవతల పట్టుకున్నారో అంతమందికి అస్త్రాలు ఇస్తున్నది. అది మంత్రశక్తి అది. అలాగే మొత్తం మీద ఆ తీక్షణమైన బాణాలు కాస్త ఆ యక్షయోధులు మాత్రం మీరు ఇలా అలాగా చాలా నష్టపరిచింది. దాంతో వాళ్ళందరూ కోపం వచ్చి మళ్ళీ వాళ్ళు కాస్త గరుత్మంతుడు ఎలాగైతే మహాసర్పాలు గరుత్మంతుడి మీద వచ్చినట్టుగా పోలిక అలా చెప్పారు. గరుత్మంతుడు మహాసర్పాల మీద వెళ్ళినట్టు ఈయన వెళితే మహాసర్పాలు వచ్చి గరుత్మంతుడి మీద తిరగబడితే ఎలా ఉంటుందో వాళ్ళు వచ్చి విజృంభించేస్తారు. వచ్చి వాళ్ళు చూసి వెంటనే ఆయుధాలు పెడవగానే వాళ్ళని చూసేట. చూసి మళ్ళీ ఒక్కసారి ధ్రువుడు బాణాలు ప్రయోగించాడు. దాంతో వాళ్ళ బాహువులు, తొడలు, భుజాలు, కడుపులు మొత్తం ముక్కలు చేసి పెట్టారు. ఇందాక పోయిన పార్టీ ఎలాగోపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అస్సలు లేకుండా ముక్కలు మాంసం ముక్కలే మొత్తం అంతా. ఎంత హిమాలయ పర్వతాలు కూడా పెద్ద కథనరంగం అయిపోయింది. సరేనా? ఇంకా అక్కడ గంగ ప్రవహిస్తుంది, రక్తం ప్రవహిస్తుంది, అర్థం కావట్లేదు. అంత బీభత్సమైన వాతావరణం. దాంతో ఈ వీరులందరూ కూడా ఊర్ధ్వలోకాలకి, ఎందుకంటే మహానుభావుడి చేతిలో మరణించారు కనుక అదో భాగ్యం. అది భగవద్ దర్శనం చేసిన వాడి చేతిలో మరణం వచ్చిందే సామాన్యం వస్తుందండి. దాంతో అదే చెప్తున్నారు, ఊర్ధ్వ జితేంద్రియుడైనటువంటి మునులు ఎలాగైతే సూర్యమండలాన్ని ఛేదించుకుని బ్రహ్మలోకానికి వెళతారో ఈయన గారి చేతిలో మరణించిన వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు. అంటే వాళ్ళకి ఊర్ధ్వలోక భాగ్యం కలిగింది. ఎవరు? ధ్రువుడి చేతిలో మరణించిన కారణం చేత, నారాయణాస్త్ర స్పర్శ చేత. నారాయణాస్త్రం ముట్టుకుంది కదా వాళ్ళకి కాస్త ఆ స్పర్శ చేత. దాంతో వీళ్ళందరూ కూడా ఇంతమంది పాపం వాస్తవానికి ఎవడో ఒక యక్షుడు చంపాడు వీడి తమ్ముడిని. ఆ ఒక్క తప్పుకి ఇంతమంది యక్షులు బలైపోయారు. వాస్తవానికి వీళ్ళందరూ అపరాధులు కాదు, నిరపరాధులు. ఇంతమంది చచ్చిపోవడం చూస్తున్నాడు స్వయంభూ మనువు ఊర్ధ్వలోకం నుంచి. ఈయన తాతగారు అక్కడి నుంచి చూస్తున్నాడు. చూసి అయ్యో ఆయన మనసు చెల్లించింది. అయ్యో నా మనవడు తప్పు చేస్తున్నాడు.
ఇంత మహానుభావుడు మళ్ళీ ఈ రకంగా సెట్ అవుతున్నాడు ఏంటని చెప్పి వెంటనే ఆయన మనసు కాస్త చలించి వెంటనే కొంతమంది మహర్షులతో కూడా ఆయన కాస్త ఈ ప్రాంతానికి వెంటనే వచ్చి ధ్రువుడు కాస్త పౌత్రుడు అంటే మనవుడు ధ్రువుని చెప్పి ఆయన ధ్రువకుమార ఈ చాలింకి ఈ హత్యాకాండ చాలించి చేస్తున్నది బాగులేదు. అతి క్రోధం ఎప్పుడు కూడా తగదు. అతి క్రోధం ఎప్పుడు తగదు. అది నరక ప్రాప్తి కూడా హేతు అవుతుంది. ఎందుకంటే నువ్వు ఈ ఆవేశంలో విచక్షణారహితంగా చాలా మందిని చంపిస్తావు. వాళ్ళందరూ వాస్తవాన్ని తప్పు చేసిన వాళ్ళు కాదు, ఎక్కువ మందిని చంపిస్తావు. ఎందుకంటే ఇలాంటి మరణకాండని సత్పురుషులు ఎప్పుడు కూడా హర్షించరు. ఎందుకంటే నువ్వు సత్పురుషుడు కాబట్టి నీకు ఆ మాట చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఏ పాపం ఎరగినటువంటి ఆ యక్షుల పాపం నువ్వు ఇలా వధించడానికి నువ్వు ఇలా సిద్ధమయ్యేవే. ఇది ఇలాంటి దుష్కృతి మన వంశంలో ఉన్నవాళ్ళు చేయడానికి తగదు. ఎందుకంటే నువ్వు స్వయంభూ మనవుడివే కదా. నీ తమ్ముడి మీద నీకు ప్రేమ ఉండడం సహజమే, యుక్తమే. కానీ వాడిని చంపినటువంటి యక్షుడి చేతిలో ఆ తమ్ముడు కాస్త యక్షుడి చేతిలో హతుడయ్యనని చెప్పి నీకు దుఃఖం కలిగిన మాట సత్యమే. కానీ దాన్ని పురస్కరించుకుని ఎంతమందిని చంపడం అసలు ముందు వాస్తవానికి ఏమనాలి? మీలో నా తమ్ముడిని చంపిన వాడు ఎవడు బయటికి రండిరా అని చెప్పాలి. వాడు ఎవడు బయటకు వస్తే వాడిని చంపు. వాడిని సంరక్షించడానికి అప్పుడు ఎంతమంది అడ్డుపడితే అప్పుడు ఎంతమంది చంపడానికి అర్థం అవుతుంది. నువ్వు హెచ్చరిక చేయలేదు, నువ్వు ఎందుకు వచ్చావు వాళ్ళకి అర్థం కాలేదు. యుద్ధానికి రాగానే వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. అందుకని మాకు ఇలా మా తమ్ముడు మీలో ఒకడు చంపాడు, వాడు ఎవడు, వాడు బయట రమ్మనండి, వాడు ఎందుకు చంపాడు, కారణం ఏంటి, తప్పు మావాడిదా వీడిదా అని ముందు మాట్లాడేవా? ఏ పంచాయతీ పెట్టలేదు. పంచాయతీ పెట్టకుండా ఇంతమందిని చంపేస్తుంటే యక్షుడు అన్నవాడు లేకుండా చేస్తావు భూమి మీద చాలా తప్పది. ఎందుకంటే యక్షుల నాయకుడు కుబేరుడు, ఆయన పరమశివుడికి ప్రథమ భక్తుడు. ఇప్పుడు ఇంక శివభక్తుడికి విష్ణు భక్తుడు చదువు వస్తుంది. ప్రజలు వద్దు, లోకానికి మంచిది కాదు, ఆపాడు. చాలా మందిని చంపించో పశువులు ఇలాంటి పని పశువులు చేస్తాయి. విచక్షణారహితంగా ఒకదాన్ని ఒకటి చంపుకోవడం అన్నది పశువులు చేస్తాయి. ఎందుకు ఈ హత్యాకాండ జరిగిందంటే ఆత్మ అయినటువంటి తనను దేహంగా భావించేవాడు ఎవడో వాడే హింసకి పాల్పడతాడు. అంటే దేహాత్మభావం ఉన్నవాడే హింసకి పాల్పడతాడు. నిన్ను ఒక దేహం అనుకుంటున్నావు, వాళ్ళొక దేహంగా చూసావు కాబట్టి ఈ దేహాత్మభావాన్ని ఇలాంటి తప్పులు దారి తీస్తుంది. అంటే నీకు ఇంకా దేహాత్మభావన పోవాలని హెచ్చరించడం. కనుక భగవత్ సేవాపరాయణులైన సాధుపురుషులు మాత్రం ఇలాంటి హింసా మార్గాన్ని ఎప్పుడు అనుసరించరు. స్వామి సకల ప్రాణులకు ఆశ్రయమైన వాడు, ఆయన్ని పొందడం చాలా కష్టం. కానీ నువ్వు చిన్న వయసు నుండి చిరుప్రాయంలోనే ఆయన గారి అనుగ్రహానికి పాత్రుడివై పరంధామాన్ని పొందడానికి అర్హుడివయ్యావు. అంటే నీకు మోక్షస్థానం అన్నది రిజర్వ్లో ఉంది. ఇంకా అంటే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనది ఎలా ఉంటుందంటే ఏం చెప్పాలంటే చూసారా, పెళ్లి కుదిరిపోయింది కదా, 2 నెలల తర్వాత పెళ్లి అంటుంటాం. అంటే వాళ్ళు ఇంకా పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కుదరని వాళ్ళు కాదు, ఆ దశ ఉంటుంది. అక్కడ కార్డులు వేస్తారు, 2 పనులు అవుతున్నాయి. 2 నెలలు ఇప్పుడు అక్టోబర్లో మాట్లాడుకుంటారు, ఫిబ్రవరిలో పెళ్లి. ఇంక 4 నెలలు వాళ్ళు పెళ్లి వాళ్ళే, అలాగే పెళ్లి అయిపోయిన వాళ్ళు కాదు. అలాంటి దశ ఉంది. నీకు ఎలాగో సిద్ధంగా ఉంది ఆ స్థానం కాస్త. కానీ ఈలోపు నువ్వు కంగారు పడడం ఏదైతే ఉందో కొంచెం పెద్దలతో మాట్లాడేవా, ఇలా చేసేట్లా దీనికి ఏమిటి అని చెప్పి వెంటనే ఒక క్రోధం పొంది యుద్ధాన్ని బయలుదేరావు. కానీ 4 పెద్దల యొక్క సలహా తీసుకున్నావా? చేయలేదు కదా ఇవేవిని. ఎందుకంటే చిన్న వయసులోనే ఆ ప్రభువు యొక్క పరంధామాన్ని పొందడానికి అర్హత పొందావు. పరంధామం ఇంకా పొందలేదు, అర్హత పొందావు. వీలైతే ఇవాళ కానీ రేపు కానీ ధ్రువుడు పొందినటువంటి ఈ పరంధాము, అదే పరమపదము, దీని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. పరమపదం అంటే అది అద్వైత స్థితితో సమానమా అనడానికి లేదు. అలాగని బ్రహ్మగారి లోకానికి వెళ్తారే విదేహముక్తి 8వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, దానికంటా తక్కువ అనడానికి వీలేదు. దానితో సమానం అని చెప్పడానికి లేదు, అద్వైత స్థితి అని చెప్పడానికి లేదు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న స్థితి, దాని గురించి కొద్దిగా లాజికల్ గా మాట్లాడుకుందాం. పరమపదం అన్నది ఎందుకంటే పరమపదమే, పరమపద ప్రాప్తి మోక్షం అంటుంటారు వైష్ణవ సంప్రదాయంలో. ఏంటి పరమపదం అంటే? ఒక స్థానమా? అది ఎక్కడో ఉన్న లోకమా? లోకానికి వెళ్ళమా? మోక్షం అంటే లోకానికి వెళ్ళామా? అసలు మోక్షం అంటే ఏంటి? దీని గురించి బహుశా ఇవ్వాలా లేదంటే రేపు చూద్దాం. ఇప్పుడు భగవాన్ రమణులు ఉన్నారు, అద్వైత జ్ఞానం పొందిన జీవన్ముక్తులు. దాన్ని పరమపదం అనడానికి లేదే. కానీ ధ్రువుడు అన్నవాడు ఒక విమానం ఎక్కువ స్థానానికి వెళ్ళాడు. అంటే ఎక్కడో అది ఉత్కృష్టమైన లోకం అయితే అవ్వచ్చు, ఇప్పుడు ఈ భూమండలం మీద అమెరికా లాంటి దేశం అయితే కావచ్చు. కానీ అది కూడా ఒక స్థానమే కదా అన్నప్పుడు అది అద్వైత స్థితి ఎలా అవుతుంది? అందులో ఈయన గారి కోరికలో ఏమిటి? అందరికంటా ఉన్నతంగా ఉండాలని. అంటే కంపారిజన్ ఉందా లేదా? ఇంకా ఆ స్థానం పొందిన తర్వాత నాకంటే వీళ్ళు తక్కువలో ఉన్నారు అనిపిస్తేనే కదా వాడు కోరిక తీరినట్టు. అంటే ఆ అద్వైత స్థితి ఎలా అవుతుంది? అలాగనే మిగతా వాటికంటే తక్కువ అనడానికి లేదే. ఎందుకంటే స్వామి ఆయన గారికి కేవలం స్వామికి అందులోకి ఎంట్రన్స్ ఉంది, 2వ వాడు ఈయన బయలుదేరాడు. సో అక్కడ ఉన్న ధ్రువుడి స్థితి ఎలా ఉంటుంది?
అది అద్వైత స్థిత. అది సరిగ్గా అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు ఇంకా ధ్రువమండలంలోకి మాకు ఎంట్రీ ఇవ్వని అడుగుతుంటాం మనం. అంటే ధ్రువమండలంలో ఉంటుండగా ధ్రువుడు పరిపూర్ణతలో ఉండేవాడా ఆలోచించ, లాజికల్గా ఆలోచించాలి. ఏదైనా ఉద్రేకాలకు లోనవ్వడం, అజ్ఞానంతో ఆలోచించడం కాదు, ప్రతిదీ లాజికల్గా. అది వీలైతే రేపు చేయడం వాళ్ళ చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం మీద. దానితో ధ్రువభాఖ్యాన్ని ముగిస్తాం. మా బుర్ర తిన్నగా ఉండదు, ఏదో ఆలోచిస్తుంటాం. లేదంటే ఇప్పుడు ఎంత పోయిందో ఇప్పుడు మనం ఇంకా వీధిలో కూర్చున్నా, ఎందులో వీధిలో కూర్చున్నారండి, ధ్రువుడికి వెళ్ళి మాకు విమానం వస్తుంది. ఎందుకంటే తుకారాం కూడా వచ్చింది. అంటే ఈ విమానాలు ఎక్కడి దాకా వెళుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే విమానం అనేది ఒక పరిమిత సాధనం వస్తుందంటే ఈయన గారో దేశంతో ఎక్కడంటే అంటే ఏదో ఒక లోకం ఉందనే కదా అర్థం. మన విమానం ఎక్కి అమెరికా వెళ్ళినట్టుగా అక్కడెక్కడో ఏదో ఉందనే కదా అర్థం. అంటే స్పేస్ లో ఒక భాగం అని చెప్పాలి. స్పేస్ లో భాగం ఏంటి? మోక్షం ఎలా వస్తుంది? మోక్షం అంటే ఏంటి? అద్వయ స్థితి, రెండవ వస్తువు లేని స్థితి. రెండవ వస్తువు లేని స్థితి అంటే ఉన్న చోట పొందాలి. అది రెండవ వస్తువు లేదు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నాకంటే వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, నాకు ఒకడికి ఇక్కడ స్థానం ఉంది, ఇంకెవడికి లేదని ఈ ఆలోచన ఉంటే కదా ధ్రువుడిగా ఆ తృప్తి తీరినట్టు, లేదా ఆ కోరిక తీరినట్టు కదా. మరి అక్కడ అంటే ఆయన క్షేమంగా ఉండుంటాడు. అక్కడ ఈ కంపారిజన్ ఉంది కదా. ఆయన కానీ రెండవ వస్తువు గొప్ప వస్తువు కాకపోవచ్చు, తక్కువ వస్తువే. తక్కువ వస్తువైనా మనకంటా వేరే రెండోది కనిపిస్తే మనకి పరిమితే. అది మోక్షం కాదు. మోక్షం అంటే అఖండ రూపస్థితి ఏవ మోక్ష. శంకర భగవత్పాదుల వారు వివేక్ చూడమండలో చెప్పారు. రెండవ వస్తువు లేని స్థితి. మీకు ఉదాహరణ చెప్తే సరిపోతుంది. వాడింట్లో రోజు 4 మాంసం కూరలు తింటాడు. వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మాయి చారు పెడుతుంది. అంటే చారు ఎంత బాగుంది అంటాడు. మరి అంత రుచికరమైన కూరలు తినొచ్చు, మరి ఈ చారు వాచిపోతున్నావే అంటే వాడి వల్ల తృప్తి లేదు. అంతేనా? ఇది చెప్తే బాగా అర్థం అవుతుంది కదా. ఏమో 4 రకాల కూరలు వేసింది తిన్నాం, శుభ్రం పెట్టింది. మరి ఇంటికి వచ్చి మా చారు కోసం వాడు ఏ పాటి వాడు సామాన్యుడు. వాడి ఇంటికి వెళ్ళి ఆవిడ పెట్టిన చారు తాగిసేవే. అబ్బాయి ఈ చారు అంత బాగుందో అంటే బావులోనే కదా అర్థం. వాడి వల్ల పూర్ణత్వం లేదనే కదా అర్థం. దాని అర్థం చెప్పేది ఏంటంటే మనకంటే రెండో వస్తువు వేరు కనిపిస్తే అక్కడ పరిమితులే. రెండవ వస్తువు లేని స్థితి అద్వైత స్థితి. ఆ అద్వైత స్థితి పొందడానికి ఏ ధ్రువమండలంలోకి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్నది మన స్వరూపమే. అది ప్రహ్లాదుడికి విమానమే రాలేదే, అక్కర్లేదు. ఎందుకంటే వాడికి అర్థమైన విష్ణు వేరు, ఈయన గారికి అర్థమైనటువంటి వస్తువు. ఈ రెండు చెప్పడం కోసం చెప్తుంది. అంటే నేను చెప్పేది పరమపదంలో ఉన్నప్పుడు కూడా ధ్రువుడు ఇన్కంప్లీట్నెస్ తోనే ఉండాలి, సందేహం లేదు. అలా కాదండి ఆయన గారు పరిపూర్ణత పొందాడంటారా? అటువంటిప్పుడు ధ్రువమండలంలో వేరు, మండలంలో వేరు పేరు పెట్టక్కర్లేదు. అదే మోక్షస్థానం. అంటే ఆయన సర్వవ్యాపకత్వం పొందాడని చెప్పాలి. సర్వవ్యాపకత్వం పొందడానికి విమానంలో తీసుకోవడం ఎందుకు? ఇక్కడే వచ్చుగా జ్ఞానంతో. ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఉన్నత స్థానం. ఉన్నదానికంటే ఉన్నత స్థానం, అందరిని మించి నేను ఉండాలి అంటే ఆయన అడిగిందే. పోలిక అడిగాడు ఆయన. పోలిక పోల్చదగిన స్థానం ఎప్పుడు మోక్షం అవ్వదు. మోక్షం అంటే నిరూపమాన స్థితి. దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది రేటు ఎక్కువ, దానికంటే అది బాగుంటుంది అంటున్నామంటే ఇది మోక్షం కాదు. అది అంటే సరే ఇప్పుడు భూమండలంలోకి వెళ్ళిన తర్వాత స్వామి వెళ్ళి వెనక్కి రావని చెప్పాడు. అంటే అక్కడ ఉన్నంతసేపు ఇన్కంప్లీట్నెస్ అక్కడ ఒకటి జరిగి ఉండాలి. ఆ ఇన్కంప్లీట్నెస్ కూడా ఆయన వెంటనే ఆయన నాకు ఇది కూడా వద్దు, నాకు పరిపూర్ణత కావాలన్నప్పుడు స్వామి సాక్షాత్తుగా అర్జునుడికి దానే బోధ చేసినట్టుగా సాక్షాత్తుగా అదిగా బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళకి అలాగే బ్రహ్మగారు బోధించి ఆయనతో పాటు అలాగే అద్వైత స్థితి కలిగిస్తారని విదేహముక్తిలో ఎలాగే చెప్పుకున్నామో, ఇది విదేహముక్తి కంటే గొప్ప స్థానం, అద్వైత స్థితి కంటే తక్కువ స్థితి. ఈ రెండింటికి మధ్యలో కనుక సాక్షాత్ విష్ణువు గారు ఆయన గారికి అద్వైత జ్ఞానం బోధించి అక్కడ ఏకత్వాన్ని ఇస్తాడు అని చెప్పుకోవాల్సింది. అయితే దీని గురించి శాస్త్రాలు ఎక్కడ డిస్కస్ చేయలేదు. కారణం వెళ్ళినవాడు ధ్రువుడు ఒకటే కనుక. బ్రహ్మలోకానికంటే బోల్డు మంది వెళ్తున్నారు. జీవనం ఇది ఏది మన విదేహముక్తి వ్యవస్థలో భాగంగా చాలా మంది వెళ్ళారు కనుక దాని శాస్త్రాలు చెప్పారు ఉపనిషత్తులు. ధ్రువమండలంకి వెళ్ళినవాడు పరిస్థితి ఏమిటన్నది ఎక్కడ శాస్త్రాలు డిస్కస్ చేయలేదు. ధ్రువుడు ఒకటే వెళ్ళాడు కనుక. మరి ఆ తర్వాత ఎవడని వెళితే 10 మంది వెళ్తే తెలుస్తుంది. ఇప్పటిదాకా ఎవడు వెళ్ళలేదు. ఆయన చెప్పాడు నీకు ఒకటికి ఎంట్రీ ఉందని. ఇప్పటిదాకా ఎవడో విశ్వరూపం చూసినట్టుగా లేదు కురుక్షేత్రంలో చూసిన తర్వాత. అలాగే ఇప్పటిదాకా ధ్రువమండలం మరొకడు వెళ్ళినట్టుగా లేదు. కనుక దాని గురించి ఈ శాస్త్రాల్లో చెప్పరు. మనం విచక్షణతో మనం ఆలోచించాలి. ఎంతో కొంత అద్వైత హృదయం ఉన్నవాళ్ళం కనుక రేపు చెప్తానన్నది ఇవాళ చెప్తాను. మరి కొంత ఆలోచిస్తుంది దాని గురించి. లాజికల్గా ఆలోచించలేదని అసలు. సో స్వామిని అలాగ కష్టసాధ్యమైన స్వామిని కాస్త నువ్వు తేలిగ్గా పట్టేసుకున్నావు కదా. నీ భగవంతుడు కూడా నిన్ను తన యొక్క ప్రియమైన భక్తులుగా భావిస్తాడే. సత్పురుషులు కూడా నిన్ను ఆదరిస్తారు.
అటువంటి సత్పురుషులు కూడా మార్గదర్శకుడు సామాన్యుడు కాదు. అటువంటి నీవు ఇలాంటి నిందనీయమైన కార్యం చేయొచ్చా? నింద్య కార్యం ఇలా చేయకూడదే, నువ్వు ఎందుకు చేసావు అలాగా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జ్ఞానం ఒక్కసారి అజ్ఞానం దాడి చేసేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు సైతం తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగని వాళ్ళ జ్ఞానం కాదనడానికి లేదు. ఒక సమయంలో అలాగ పల్టీ కొట్టించేస్తుంది వ్యవస్థ. ఇదే గీతలో స్వామి 3వ అధ్యాయం అందంగా చెప్పాడు. ఎవరైనా వాళ్ళ స్వభావాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు ప్రపంచంలో. ఈవెన్ పండితుడైనా చక్కటి సాధకుడైనా ఎక్కడో దగ్గర పడకూడదు, కానీ మళ్ళీ లేస్తాడు. ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక మళ్ళీ లేస్తాడు. ఈ లోపు వాడిని భ్రష్టుడు అనడానికి లేదు, అంటే ప్రారంభం అంత బలీయం, దానికే బలం ఎక్కువ ఉంటుంది. 3వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది, జ్ఞాపకం రావటం లేదు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. గొప్ప సాధకుడు, చక్కటి శాస్త్రజ్ఞానం ఉన్నవాడు, కానీ ఇంద్రియాలు చాలా బలీయం, పడకూడదు. 12 మంది ఆళ్వార్లో ఒక ఆళ్వార్, తొండరడి పొడి ఆళ్వార్ ఆయన పేరు. అదే మన ఎవరు ఈ సినిమా తీసింది భరణి ఆశ్రమం, అదే ఈవిడ చూడుమదే చెలియా అవాడు అందులోదే ఈవిడే మనం. ఆవిడ కొంచెం అహంకారం, సినిమా యాక్టర్, పాటలు కూడా పాడుతుంది. భానుమతి ఆవిడ గారు తీసిన సినిమా, నా పేరు జ్ఞాపకం, నాగేశ్వరరావును ఆవిడే తీసింది. ఒక ఆళ్వారు కథ, ఆయన బ్రహ్మచారి, విపర్నారాయణ, కరెక్ట్, విపర్నారాయణ. అది ఒక ఆళ్వారు కథ. శ్రీరంగ క్షేత్రంలో ఆయన గారు బ్రహ్మచారి, శ్రీరంగ క్షేత్రంలో ముందు ఆయనకే మొదటి దర్శనం. ఆయన ఉన్న టైంలో ఆయన వెళ్ళే స్వామి నిద్రలేపారు, తర్వాతే మిగతా ఉపచారాలన్నీ కూడా. ఎలాగైతే చందనయాత్ర నాడు ఎలాగైతే అశోకరాజు గారు ముందు దర్శనం ఎలాగో చందనం తీసిన తర్వాత ఈయన గారు వెళ్ళి స్వామి నిద్రలేపాలి, అది ఆయన చేసేటువంటి అంత స్వామి ఆయనకి అంత స్థానం ఇచ్చాడు. అటువంటి వాడిని ఈవిడెళ్ళి పడగొట్టింది, వేసేయారు, పడ్డాడు. కానీ ఎంతో మంది మళ్ళీ స్థానం స్వామి దగ్గర. రోజు ఆలయంకి వెళ్లకుండా ఉండలేని వాడు ఆలయం మానేసాడు పూర్తిగా. సరే ఈవిడ ఆట పాట గాన భజన మొత్తం మీద ఆవిడ ఛాలెంజ్ చేసింది. ఎవరో చెప్పారు ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు అని, ఆహా అని చెప్పింది, అంతే. పడకూడదని నెల రోజుల్లో చెప్పింది. భక్తురాలుగా చేరింది దగ్గరికి, అలా అలా పడకూడదు సినిమా. మొత్తం మీద భక్తురాలు కదా, ఆయన గారు కవిత్వం రాస్తుంటే పరమాత్మ పాటలు రాస్తుంటే ఇప్పుడు నాట్యం చేసినట్టుగా అలా 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 మొత్తం మీద దారి మళ్లించింది. చివరికి స్వామి మళ్ళీ అయ్యో ఏమన్నా భక్తులు ఎలా అయిపోయాడని చెప్పి వీడిని మళ్ళీ సరిగా చేయాలని చెప్పి ఆలయానికి సంబంధించిన వస్తువులు అదృశ్యం ఏర్పాటు చేసి వీళ్ళింట్లో పెట్టాడు. తెల్లవారుగానే స్వామికి అర్చన చేసే పాత్రలు ఇవన్నీ వాళ్ళు వెతికితే ఈయన గారు ఇంట్లో పడ్డాడు కనిపించి. నువ్వెప్పుడు దొంగతనం చేసేవారని చెప్పి ఈయన గారిని ఇంకా రాజుగారు కాస్త వధించడానికి తీసుకెళ్తుంటే అప్పుడు స్వామి దర్శనం ఇచ్చి ఇదంతా ఏం చేశాను, దారి మళ్ళేటి మహానుభావుడు కాస్త కొద్దిగా ఆ మైకల నుంచి బయటికి లాగడానికి అదే తొండరడి పొడి ఆడవాళ్ళు. ఆయనే భక్తాంఘ్రి రేణు అంటారు. భక్తాంఘ్రి రేణు పేరు, అసలు పేరైతే ఇది. ఆయన జరుగుతుంది, ఎక్కడొక దారి మళ్ళుతుంది కనుక జాగ్రత్త వహించాలి చెప్తూ మొత్తం మీద ఆ మహానుభావుడు కాస్త నీలాంటి వాడు చేయడం అంటే పెద్దల విషయంలో ఎప్పుడు కూడా ఓర్పు ఉండాలి. అలాగే చిన్నవాళ్ళ ఎడ కనికరం ఉండాలి. ఇలా తరతమ భావం లేకుండా అందరితో మిత్రభావం, సమత్వభావం ఇలాంటి సుగుణాలు ఉంటేనే శ్రీహరికి మన బాగా ప్రీతిపాత్రులు అవుతాం గనక. సరేనా? ఈ విధంగా చేయడం వల్ల ఏవైతున్నాయో అంటే భగవద్ అనుగ్రహానికి నోచుకున్నవాడు ఎవడవుతున్నాడో వాడు ఈ ప్రాకృతి గుణాల నుంచి బయటపడతాడు. నువ్వు ఇప్పుడు ప్రాకృతి గుణాలకు లోపడ్డావు, ఈ 3 గుణాలకి. ఆ రజోగుణ ప్రభావం వల్ల నీ కోపం వస్తుంది. నీలాంటి వాడికి ఇది తగదు. సరేనా? ఎప్పుడైతే ఈ ప్రాకృతి గుణాల నుంచి బయటపడతాడో వాటి వల్లే ఏర్పడేటటువంటి ఈ లింగ శరీరం నుంచి బయటపడతాడు. లింగ శరీరం అంటే మనస్సు. మనం ఈ స్థూల శరీరం విడిచెళ్ళిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తాం. 3 దేహాలు మనకి. చూడగానే ఒకటే కనిపిస్తుంది, కానీ ఎక్కువగా మనిషి ఏమిటో మన బోధపరిచేది లోపల ఉన్న 2వ శరీరం, సూక్ష్మ శరీరం. పెళ్లిళ్ళలో మనం చూసేది స్థూల శరీరమే, మనకు కూడా పంపిస్తారు కదా. సూక్ష్మ శరీరం కూడా దాని డేటా మన దగ్గర ఉండదు, వాళ్ళు చెప్పరు. అబ్బా మీరు ఎలా అంటే అలాగే ఉంటుందంటారు. మనం బాగా ఫోటో సరిపోతుంది, మాకు అగర్వాల్ ఫోటో మనం చాలు, వాడు కూడా మోసం చేయడానికి కదా. ఏదో రకం ఫోటోలు చేస్తే సరిపోయింది, అంత వీడి తగ్గింది వాడు వీడి సూక్ష్మ శరీరం విషయం మనం చెప్తాం.
వీడికి గంటకి 1,50,000 రాగద్వేషాలని వీడు 1,56,000 మా అమ్మాయికి 3,56,000 వాళ్ళు చెప్పరు. ఈ రెండు కలిపి 5,56,000 ఎలా ఉంటుందో మనం చెప్పరు. ఇద్దరు 2 కోడి పుంజులు. మనం ఉంటున్నాం కదా, మనకు కాలక్షేపం ఉండాలి కదా, మనకి ఎలా మధ్యలో ఉంటాం. సో ఈ సూక్ష్మ శరీరం డేటా తెలియకపోవడం అదో మాయ. ఏమన్నా ఇవి ఏం కూరలు తింటుంది, ఏడు వ్యవహారం ఆడడం కదా, ఇవి ఏం పెట్టినా తింటుందండి అంటే నీ బుర్ర తినేస్తున్నారు అర్థం. తర్వాత ఆవిడ అలాగే చెప్తున్నది. ఓ సామెత ఉంటుంది కదా, 4 అబద్ధాలని పెళ్ళ 1000 అబద్ధాలు చెప్పినా ఓ పెళ్లి కానిచ్చేయండి. అందుకే పెట్టారు ఇవన్నీ. మన వాళ్ళు చక్కటి వ్యవస్థ పెట్టారు కదా. అందువల్ల ఆవిడ ప్రవర్తన ఇవి చెప్పరు. తెల్లవారు లేవదండి, ఏది పెడితే తినండి, కావాల్సింది ఏదో ఆవిడకి ఇష్టమైంది ఉండకపోతే కంచం విసురుతుంది, ఇలాంటి చెప్పదు. అస్సలు చెప్పదు ఆవిడ. మీరు ఏది పెట్టినా నీళ్ళు అన్నం పెట్టినా పరవాణంగా తింటుంది, ఇలాగే మాట్లాడు. అబాబాబా నేను ఉంచిపోతున్నాడు 2 రోజులు తెలుస్తుంది. వాళ్ళు స్థూల శరీరం పంపిస్తారు ఇంటికి, సూక్ష్మ శరీరం ఎలాగో వస్తుంది వెనకాల. ఆ సూక్ష్మ శరీరం యాక్టివిటీస్ 4వ రోజు బయటకు వస్తుంది. 3 రోజులు మాత్రం స్థూల శరీరం తిరగానే అలా ఇంట్లో కళ ఆడుతుంటుంది. 4వ రోజు ఆహా ఓహో ఉంటుంది. ఈ రెండింటికి ఆధారం కారణ శరీరం అంటే అజ్ఞానం. ఆవిడ కేంద్రస్థానం, పైన ఈ సూక్ష్మ శరీరం. సో మనం ఈ దేహం విడిచి వెళ్తున్నప్పుడు స్థూలం ఇక్కడే ఉండిపోతుంది, ఈ సూక్ష్మ కారణ దేహాలు పట్టుకొని ఆ 2 వెళ్ళి ఇంకో స్థూల శరీరాన్ని జాయిన్ అవ్వడమే పునర్జన్మ. అర్థమవుతుంది. అవి రూపానికి కనిపించవు, యాక్షన్స్ బట్టి తెలుసు. వాళ్ళ గుణ ప్రభావం బట్టి, వాళ్ళ చేష్టలు బట్టి, వాళ్ళ హావభావాలు బట్టి లోపల సూక్ష్మ శరీరం ఉంది. కాబట్టి శవం అలా పడి ఉంటుంది, లోపల సూక్ష్మ శరీరం లేదు. కాబట్టి వాడిని తన్నినా కొట్టినా పొడిచినా ఏం చేసినా వాళ్ళు లేవడం. ఎందుకంటే వాటికి రియాక్ట్ అయ్యేది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉత్తముడు మాట అన్నట్టు చూద్దాం, వాడు పేషెంట్గా ఉన్నా ఇలా వైర్ లాగేసి మనకు కూడా అసలు ఏ లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మమే ఈ స్థూల ప్రపంచంలో మనం తిప్పుతూ ఉంది. దేహాలు మార్చి ఏమి తయారు చేశాడు పరమాత్మ? అద్భుతమైన సృష్టి. తయారు చేసిన వాడికి ముందు హెడ్. అందువల్ల ఆ త్రిగుణాల యొక్క కార్యం ఉందే, అదే లింగ శరీరం, అదే సూక్ష్మ శరీరం అంటారు. దాని నుంచి వీడిపడి పరమానంద స్వరూపాన్ని పొందుతాడయ్యా. ఈ పంచమహాభూతాల యొక్క పరిణామ క్రమంలోనే ఈ దేహం యొక్క ఆకారం కాస్త ఏర్పడి ఈ లోకంలో ఓ స్త్రీగా పురుషుడిగా